నమస్తే. గడిచిన కొన్ని నెలలుగా ముఖ్యంగా మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్‌కి చీఫ్ అడ్వైజర్‌గా వచ్చిన తర్వాత పదే పదే భారత్‌ని హెచ్చరిస్తున్నటువంటి విషయం మీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌ని అంటే 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. మేము కట్ చేయగలుగుతాం. భారత్‌తో సంబంధాలని తెగ్గొట్టేస్తాము. భారత్‌ని ముక్కలు చేస్తాం అనేటువంటి బెదిరింపులు పదే పదే బంగ్లాదేశ్ నుంచి వినిపిస్తున్నాయి. దానికి వంత పాడుతుంది. పాకిస్తాన్ కూడా వంత పాడుతోంది. అసలు నిజంగా సిలిగురి చికెన్ నెక్ కారిడార్‌ని కట్ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? నిజంగా అంత సీరియస్ థ్రెట్ అక్కడ ఉందా? మనం కూడా ఆ కారిడార్‌ని ఎక్స్‌పాండ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు విన్నాం. దానికి ఎంతవరకు అవకాశం ఉంది? అలాగే ఈ మధ్య కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ గురించి ఈ మధ్యన త్రిపుర సీఎం మాణిక్ షా గారు మాట్లాడారు. ఇది గనక ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతే బంగ్లాదేశ్ ఎలాంటి బెదిరించడానికి అవకాశం లేదు. ఈ ఉడత ఊపులకు, ఈ బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటలు కూడా ఆయన దగ్గర నుంచి వినిపించాయి. ఈ అంశాన్ని గురించి మాట్లాడుదాం. చాలా సీరియస్ అంశం ఇది. నిజంగా సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అంత ప్రమాదంలో ఉన్నదా? బంగ్లాదేశ్‌కి అంత సీన్ ఉందా? బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని ఏం చేయగలుగుతారు? ఈ 2 దేశాలు కలిసి ఏమైనా చేయగలుగుతాయా? ఒకవేళ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే దానికి కౌంటర్ అటాక్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి భారత్ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. నమస్కారం. నమస్తే రావు గారు. నమస్తే. రావు గారు, ఇది మొహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత ఈ బెదిరింపులు బాగా ఎక్కువైపోయినాయి. మీ సిలిగురి చికెన్ నెక్ కారిడార్‌ని కట్ చేస్తాం, భారత్‌ని ముక్కలు చేసేస్తాం. ఎవడికి నచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రతివాడు భారత్‌ని బెదిరించేవాడే. నిజంగా అంత సీరియస్ థ్రెట్ అక్కడ ఉన్నదా? సిలిగురి చికెన్ నెక్ కారిడార్ దగ్గర. నేను అనుకోవడం అంత థ్రెట్ లేదు. యూనుస్ గారు ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ అంటే జనరల్ అసీం మునీర్ గారు, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఆయన గారి స్టేట్మెంట్లో ఆయన గారు పాలసీ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ సెల్ యూనుస్ గారికి డిక్టేట్ చేస్తున్నారు. ఆయన జస్ట్ చదువుతున్నారు. ఆయనకి అర్థం కాదు, ఆయనకి విజన్ కూడా లేదు. సడన్గా అఖండ బంగ్లాదేశ్ చేద్దాం అంటే ఒకప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ అంతా కలుపుకుని చేద్దామంటే అది ఇంపాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ 500 yearsలో కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో విషయం వస్తే వాళ్ళు మనకి ట్రాన్సిట్ రూట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఎస్పెషల్లీ త్రిపురకి బస్ సర్వీస్ మొదలైంది. ఒక కారిడార్లో కలకత్తా నుంచి బస్సు వెళ్తుంది అగర్తల, అలాగే అగర్తల నుంచి బస్సు వస్తుంది. అలాగే ట్రైన్ సర్వీసులు కూడా మొదలు పెట్టడానికి ఆల్మోస్ట్ ప్రయత్నాలు చేశారు. స్టార్ట్ అయినాయో లేదో నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ప్రస్తుతానికి మాత్రం అవి నడవట్లేదు. ఎప్పటి నుంచో మనకి ఏషియన్ హైవే అన్నది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కలకత్తా నుంచి ఢాకా లింక్, ఓల్డ్ లింక్స్ ఎలాగా ఉన్నాయి, ఢాకా నుంచి బర్మా నుంచి 2 ప్రాంగ్స్ అంటే 2 మార్గాలు, ఒకటి థాయిలాండ్, తర్వాత కంబోడియా, లావోస్, వియత్నాం. అలాగే అది తూర్పుకి వెళ్ళేది. ఇటు దక్షిణానికి వచ్చేది మలేషియా, సింగపూర్ వరకు ల్యాండ్ రూట్ చేసే విధంగా ప్లాన్స్ ఉన్నాయి. అయితే మనం చైనాని కాపీ చేయదలుచుకోలేదు. వాళ్ళు 1 road 1 belt అని ఇలాంటి ప్లాన్స్ చేశారు. వాళ్ళు ఫండింగ్ చేసుకుని అన్ని చేసుకున్నారు. మనకి ఫండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, మన దేశం డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, వేరే దేశాలతోటి అగ్రిమెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది, అక్కడ డెమోక్రసీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అన్ని చూసుకుని చాలా స్లోగా నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఢిల్లీ టు కలకత్తా నేషనల్ హైవేని ఏషియన్ హైవే 2 అంటారు. అలాగే చెన్నై కలకత్తా హైవేని నేషనల్ హైవే 5 నుంచి ఏషియన్ హైవే 16 కింద ఎప్పుడూ మార్చారు. దాదాపు 10-15 ఏళ్ళు అయిందండి ఇది మార్చి. సో ఈ రోడ్డు ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే హసీనా గారి టైంలో మనం ల్యాండ్, విలేజెస్ ఇష్యూ, తర్వాత వాటర్స్ ఇష్యూ ఇవన్నీ ఒకసారిగా రిజాల్వ్ చేసుకున్నాం. టీస్టా రివర్ కానివ్వండి, గంగా నది కానివ్వండి, అన్ని వాటర్స్ ఇష్యూ. అప్పుడు ఏమైందంటే ఒక అగ్రిమెంట్ అయింది మనకి బంగ్లాదేశ్కి మధ్యలో. కలకత్తా నుంచి గౌహతి వరకు షిప్స్ వెళ్ళడం మొదలుపెట్టినాయి. ఒక పెద్ద షిప్స్ కాదు కానీ మిడిల్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ షిప్స్ అవి గౌహతి వరకు వెళ్ళడం మొదలుపెట్టినాయి. అలాగే స్కోప్ డిగ్బాయ్ వరకు కూడా ఉంది, కాకపోతే అక్కడ డ్రెడ్జింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం వల్ల గౌహతిలో ఆగిపోయేవి. ఫరక్కాలో యాక్చువల్గా ఇక్కడ ఫరక్కా నుంచి కూడా మొదలు పెట్టచ్చు, కానీ ఫరక్కా నుంచి పంపించాల్సిన అవసరం లేకపోయింది మనకి. కలకత్తా నుంచి షిప్స్ నేను యాక్చువల్గా చూశాను వెళ్ళేవి కూడా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయినాయి.
ఇలాగే సేమ్ అకామిడేషన్లో మయన్మార్లో సిత్వే అని ఒక నది ఉంది. యాక్చువల్గా అది అగైన్ కరప్షన్ ఆఫ్ సీత. ఆ సీత నది ఉన్నది సిత్వే ఏదైతే, ఆ కరప్టెడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నదిలో మనకి మిజోరాం లింక్ దొరుకుతుంది వాళ్ళ అర్కాన్ ప్రావిన్స్ ద్వారా, రాఖిన్ ప్రావిన్స్ ద్వారా. మన ఉద్దేశం ఏంటంటే కలకట్టా నుంచి కానీ, ఇటు మద్రాసు నుంచి కానీ, ఇటు వైజాగ్ నుంచి కానీ, ఇంకెక్కడి నుంచి అయినా సరే మనం విత్ ఇన్ ద దేశం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బంగ్లాదేశ్ వయా బంగ్లాదేశ్ గౌహతి ఎలా పంపించామో అలాగే సిత్వే నది నుంచి మిజోరాంకి పంపించడం, మిజోరాం నుంచి వాంగ్మున్ ఆనంద్ బజార్ ద్వారా అగర్తల అంటే త్రిపుర కూడా కవర్ అయిపోతుంది. అక్కడి నుంచి అలాగే మణిపూర్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా ట్రేడ్ మొదలు పెట్టచ్చు. ప్రస్తుతం పని జరుగుతుందని విన్నాం. కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఇంటర్నేషనల్ ఇష్యూస్, మయన్మార్లో కొన్ని ఇష్యూస్ నడవడం వల్ల, రోహింగ్యాస్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అవుతుంది, కానీ మెల్లగా నడుస్తుంది. ఈ ప్రాజెక్టు చాలా వరకు హెల్ప్ఫుల్లే, కానీ దీనికంటే దివ్యమైన ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే ఈ ఏషియన్ హైవే 216 ఏదైతే ఉన్నాయో వయా అగర్ బంగ్లాదేశ్ ఒప్పుకోకపోతే ఆ సిలిగురి కారిడార్ నుంచే మనం అస్సాం ద్వారా నాగాలాండ్, మణిపూర్ మధ్యలో ఒక ప్రాంగ్ త్రిపుర, మిజోరాంకి వయా సిల్చర్ ఇచ్చి మనం కంటిన్యూ చేయొచ్చు. ఇది ఎవరి పర్మిషన్ అవసరం లేదు. రెండోది, మనం అనవసరంగా సిలిగురి కారిడార్ ఏదో 22 కిలోమీటర్స్ కేవలం ఉంది, బంగ్లాదేశ్ రేపు కట్ చేసేస్తుంది, లేకపోతే చైనా బంగ్లాదేశ్ కలిపి కట్ చేస్తాయి, లేకపోతే బంగ్లాదేశ్ని ప్రేరేపిస్తుంది పాకిస్తాన్ దీన్ని కట్ చేయమని, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే పైన నేపాల్ ఉంది. నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ రాష్ట్రం. కమ్యూనిస్టులు చైనా వాళ్ళు ఎంత ప్రోదల్పం చేసినా కానీ హిందూ సైకాలజీకి, కమ్యూనిస్టు సైకాలజీకి ఎప్పుడు పడదు. ఎందుకంటే మన సైంటిఫిక్గా హ్యూమన్ సైకాలజీ ఎవాల్యుయేట్ చేసి హ్యూమన్ వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక సిస్టమ్కి అలవాటు పెట్టాం. మనకి డెమోక్రసీ అలవాటు. ఇప్పుడే కాదు, కొన్ని 100 సంవత్సరాల దగ్గర నుంచి కూడా మనకి డెమోక్రసీ అలవాటు. దివ్య దేశాలు ఉండేవి 108 దేశాలు, ఇవన్నీ లెక్కపెట్టిన మహాభారతం కాదు, రామాయణంలో కూడా మనకి అన్ని నిదర్శనాలే. అదే కమ్యూనిస్ట్ దేశం అయితే వాళ్ళు హ్యూమన్ వీక్నెసెస్ని కౌంట్ చేయట్లేదు. అందుకని చెప్పి కమ్యూనిజం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళు ఏదైనా ట్రై చేసినా కానీ నేపాల్లో కమ్యూనిజం తీసుకొద్దాం అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. అంటే అది ఎప్పుడు హిందూ రాష్ట్రం కింద మిగులుతుంది, మనకి ఎప్పుడు సపోర్ట్లో ఉంటుంది. సో ఈ చికెన్ నెక్ కారిడార్ 22 కిలోమీటర్సే ఉందని మనం ఏం భయపడక్కర్లేదు. అవసరమైతే మనం నేపాల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ టెరిటరీ వాడుకోగలం. అలాగే భూటాన్ ఉంది. సో ఆ విధంగా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆ రోడ్ ఎక్స్టెండ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ విడ్త్ చూడండి 40 కిలోమీటర్స్ కూడా ఉండదు టోటల్. రివర్ టు సీ ఏదంటున్నారో 40 కిలోమీటర్స్ విడ్త్ కూడా ఉండదు, కానీ ఇన్ని దాదాపు 40 మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనం కూడా మెయింటైన్ చేయగలం. సో సెక్యూరిటీ పరంగా నేను ఆలోచించట్లేదు, ట్రేడ్ పరంగా ఓపెన్నెస్ ఉండాలి. అలాగే మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఇవన్నీ హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్స్. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మన మెయిన్ ల్యాండ్ కంటే వాళ్ళు మోర్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ విలేజెస్ లో కూడా. తర్వాత మణిపూర్ కూడా దాదాపు కేరళ లాగా 100% లిటరసీ స్టేట్ ఉంటుంది. సో వీటిని ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి స్విట్జర్లాండ్ లాగా, మినీ స్విట్జర్లాండ్ లాగా, లేకపోతే మినీ యూరోపియన్ కంట్రీస్ లాగా మనం డెవలప్ చేసే అవకాశం చాలా ఉంది. స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసి డెవలప్ చేయొచ్చు. అలాగే ట్రేడ్ మోరే ద్వారా ఇంకోటి ఉందండి. 1940s స్టిల్వెల్ రోడ్ అని మన అస్సాం నుంచి డైరెక్ట్గా నార్థన్ మయన్మార్ ద్వారా ఒక రోడ్డు కట్టారు థాయిలాండ్కి. అది ప్రస్తుతం డిస్యూజ్లో ఉంది. అది ఇంకా అలైన్మెంట్ కరెక్ట్గానే ఉంది. దాన్ని కేవలం ఒక సంవత్సరంలోనే ఫుల్గా డెవలప్ చేయొచ్చు వీలైతే. ఆ రోడ్డు డెవలప్ చేసి మనం 2 ప్రాంగ్స్ కింద, ఒకటి బర్మా నుంచి మణిపూర్ నుంచి మోరే ద్వారా, ఒకటి స్టిల్వెల్ రోడ్ని వాడుకుంటా నార్త్ పింగ్ ద్వారా మనం ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి చేయొచ్చు. పివి నరసింహారావు గారి టైంలో లుక్ ఈస్ట్ పాలసీ అన్నారు ఆయన. ఫస్ట్ టైం పాలసీ చేంజ్ చేశారు. వెస్టర్న్ అవుట్లుక్ నుంచి లుక్ ఈస్ట్ పాలసీ చేశారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నది పెట్టారు. నేననేది ఏంటంటే ప్రో యాక్టివ్ ఈస్ట్ పాలసీ మనం వెళ్ళాలి. అది ట్రేడ్ రూట్ ఓపెన్ చేస్తే అండి మనకి బర్మాకి బై రోడ్ మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. అలాగే థాయిలాండ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. థాయిలాండ్, వియత్నాంలో బోల్డ్ అని ఫ్యాక్టరీస్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఈవెన్ చైనా తప్పించి ఇండియా తర్వాత మ్యాక్సిమం ఐఫోన్స్ తయారేది వియత్నాంలో.
వియత్నాం ఎలక్ట్రానిక్స్ బాగా విపరీతంగా డెవలప్ అయింది. మనం చైనాని వదిలేసి మనం వియత్నాం నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు రోడ్డు ద్వారా. అలాగే థాయిలాండ్ లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ థాయిలాండ్ నుంచి ఇండస్ట్రీస్ చేసుకోవచ్చు. మలేషియాకి కనెక్టివిటీ వస్తుంది, సింగపూర్కి కనెక్టివిటీ వస్తుంది. సో మనం 1 వార్ 1 బెల్ట్ అన్నది చైనాది కాపీ చేయక్కలేదు. ఇండిపెండెంట్ నేషన్స్, ఇండిపెండెంట్ సావరెన్ బడ్జెట్స్ తోటి ఈ రోడ్ని డెవలప్ చేసి ట్రేడ్ ట్రీటీస్ ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంది చాలా వరకు. దానివల్ల దానిలో ఏషియన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో చాలా వరకు మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అయితే రావు గారు, మీరు చెప్పినట్టుగా ఇది ఎగ్జాజరేషన్ లాగానే కనబడుతుంది, లేదో భారత్ను మేము ఏదో చేసేయగలుగుతాం అనేటువంటి ఒక బెదిరింపులే తప్పితే నిజానికి మీరు అన్నట్టుగా పెద్దగా సిలిగురి చికెన్ నెక్ కారిడార్ని కట్ చేయడానికి ఆస్కారాలు అనేది చాలా వరకు అవకాశాలు తక్కువని చెప్తున్నారు. ఆ ఉన్నటువంటి ఆ 22 కిలోమీటర్ల వెడల్పు దాని మీద ఎక్స్పాండ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ లో కొంత ప్రాంతాన్ని మనం ఏదైనా తీసుకోవడం లాంటిది ఏదైనా చేయాలి, ప్రాక్టికల్ గా అదేమైనా కుదురుతుందా ఎక్స్పాన్షన్ అనేది, ఆ కారిడార్ ఎక్స్పాన్షన్ అనేది? ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ముసుగు వేసుకున్న స్త్రీ లాంటిది అది. చుట్టూరు ఇండియా ఉంది. వాళ్ళు ఇండియా లేకపోతే రేపు రైస్ కూడా ఉండదు, పొటాటోస్ ఉండవు, తర్వాత ఫిష్, ఎగ్స్, ఆనియన్స్ కూడా వాళ్ళకి దొరకవు. అన్ని సముద్రం ద్వారా లేకపోతే బై ఎయిర్ తెచ్చుకోవాలి. అంత లార్జ్ పాపులేషన్ ఇప్పటికే ఇండియాలోకి వాళ్ళంతా చొరబడి వాళ్ళు ఎలాగోలా లైవ్లీహుడ్ తీసుకోవాలని చూస్తున్నారు కామన్ మ్యాన్. వాళ్ళు ఛాందసవాదులు ఏదో మాట్లాడినంత మాత్రాన జియో పొలిటికల్ రియాలిటీస్ మార్చలేరు. వాళ్ళు ఏదో ఇస్లాం మతం అని చెప్పి ఛాందసవాద్ ఎంత చేసినా కానీ పాకిస్తాన్ అసీం మునీర్ గారు నేను పరోక్షంగా షాబాజ్ షరీఫ్ని బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ చేసి నేనే పరిపాలిస్తాను అనుకున్నా కానీ అది జరిగే పని కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం నేపాల్ తోటి ట్రాన్సిట్ ట్రీటీ చేసుకోవచ్చు, రోడ్స్ ఓపెన్ చేయొచ్చు. మనకి నేపాల్కి ఓపెన్ రూట్స్ ఉన్నాయి, ఓపెన్ వీసా లేని ట్రావెల్ ఉంది. నేపాల్ వాళ్ళు మనకి ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు, మన ఇండియాలో అఫీషియల్గా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం అగ్రిమెంట్ చేసుకుని 1950 ట్రీటీని మళ్ళీ రివైజ్ చేసి తీసుకోవచ్చు. ఇంకా బంగ్లాదేశ్లో మంచి గవర్నమెంట్, వాళ్ళకి సెన్సిబుల్ గవర్నమెంట్ వస్తే వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకుని రంగపూర్ ద్వారా నార్త్ దినాజ్పూర్ నుంచి డైరెక్ట్ గా మనం గౌహతి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో చైనా థ్రెట్ కొంచెం డోకలాంలో తప్పితే కానీ ఇంకా మనకేం భయం లేదండి. ఏదో బంగ్లాదేశ్ రేపు ఏదో అఖండ బంగ్లాదేశ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి వీలు కాని పని. అదేంటంటే ఎక్కడ వాళ్ళ ఫ్యాసినేషన్ కూడా లేదు. లెక్క ఏంటి, ఏ స్టేట్స్ ని కలిపేసుకుంటే ఇక్కడ ఊరుకునేది ఎవడు? మొత్తం వెస్ట్ బెంగాల్ తో కలుపుకొని ఇంకా ఆ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం అన్ని కూడా కలిపేసుకుని మ్యాప్ రిలీజ్ చేసినంత మాత్రాన ఆ దేశం సరిహద్దులు మారిపోతాయా? అంత ఈజీనా? ఇప్పుడు చైనా రిలీజ్ చేసుకుంటుంది అలాగే మ్యాప్ని, అయిపోతుందా? పాత చందమామ కవదల్లో వాడి ఎవరికో ఒక గిన్నె పిండి దొరికితే దాన్ని వేలాడి కట్టి కళ్ళగన్నాడంటే, నేను దాన్ని అమ్ముకుని ఇది చేసుకుంటాను, దాని తర్వాత బిజినెస్ పెంచుకుంటాను, నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను, 2 కార్లు కొనుక్కుంటాను, ఇంతమంది నౌకర్లు ఉంటారు అని దాన్ని తన్ను తన్నాడంటే ఉన్న పిండి కూడా పడిపోయింది. ఆ కథ గుర్తొస్తుంది బంగ్లాదేశ్ ఫ్యాసినేషన్స్, వాళ్ళ హాల్యూసినేషన్స్ చూస్తే. ఇదంతా ఏంటంటే బంగ్లాదేశ్లో ఏమీ లేదు, వాళ్ళది ఛాందస్వాదం మన కంట్రోల్లో లేదు ప్రస్తుతానికి. అది అసీం మునీర్ గారు వాళ్ళ పాకిస్తాన్లో ఎలా గవర్నమెంట్ నిలబెట్టారో, డూప్లికేట్ గవర్నమెంట్, సివిల్ ఫసాడ్, జ్యుడిషియరీ లేకుండా, అలాగే బంగ్లాదేశ్లో కూడా ట్రై చేస్తున్నారు. కానీ బెంగాలీస్ ఏంటంటే వీళ్ళు ముస్లిమ్స్ అయినా ఒరిజినల్ బెంగాలీస్, వీళ్ళు అటువంటి ప్రలోభాలకి పడే అవకాశం లేదు. ఈ రోజు కాకపోతే మళ్ళీ తిరిగి తేరుకుంటారని నా ఆశాభావం. మీరు అన్నట్టుగా ఈ ఉడత ఊపులకు, ఈ బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. భయపడేటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ లేదు. చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. మన డిఫెన్స్ కూడా గతంలో ఎప్పుడూ లేనంత శక్తివంతంగా ఉంది. త్రివిధ దళాలు కూడా ఏమాత్రం దుస్సాహసం చేసినా కూడా డెఫినెట్ గా దానికి ఒక దెబ్బకు 10 దెబ్బలు 100 దెబ్బలు కొట్టేంత శక్తి సామర్థ్యాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఎనిమిది ఉన్నారు కాబట్టి, అటు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, అటు చైనా కానీ చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన అక్కర్లేదని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. నమస్కారం. మా ప్రేక్షకులు కూడా
ఈ విషయానికి సంబంధించి సిలిగురి చికెన్ నెక్ కారిడార్కి సంబంధించి పదే పదే బంగ్లాదేశ్ బెదిరింపులకు దిగుతోంది. పాకిస్తాన్ కూడా వంతపాడుతోంది. అయితే ఈ బెదిరింపులు ఏవి కూడా భారత్ దగ్గర పని చేయవు అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంత సీన్ లేదు బంగ్లాదేశ్కి ప్రాక్టికల్ గా అనేది దీని యొక్క సారాంశం. మరి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్స్ లో పెట్టండి. మీరేమనుకుంటున్నారు? దీనికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా? ఇంకా దీన్ని బలపరచాలి, ఇంకా మరింత శక్తివంతంగా తయారు కావాలి, దాని ఎక్స్పాన్షన్కి ఏమైనా అవకాశం ఉందా? తప్పకుండా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మరొక టాపిక్ మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.